తెలంగాణలో ఏపీ టీడీపీ నేతల ఇసుక దందా సాక్షి కెమెరాకు చిక్కింది. ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేసి కోట్లు కొల్లగొడుతున్న వైనం బయటపడింది. లారీలు, టిప్పర్లలో ఏపీ ఇసుక తెలంగాణ సరిహద్దు దాటుతోంది. పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి వాడపల్లి చెక్పోస్టు మీదుగా ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఇసుక కనబడకుండా టార్పాలిన్ కవర్లు కప్పి మరీ అక్రమ రవాణా చేస్తున్నారు. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఎలాంటి చెక్పోస్టులు లేకపోవడంతో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తోంది. తెలంగాణలో ఏపీ టీడీపీ నేతల ఇసుక దందా సాక్షి కెమెరాకు చిక్కింది. ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేసి కోట్లు కొల్లగొడుతున్న వైనం బయటపడింది. లారీలు, టిప్పర్లతో ఏపీ ఇసుక తెలంగాణ సరిహద్దు దాటుతోంది. పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి వాడపల్లి చెక్పోస్టు మీదుగా ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. ఇక ఇసుక కనబడకుండా టార్పాలిన్ కవర్లు కప్పి మరీ అక్రమ రవాణా చేస్తున్నారు. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఎలాంటి చెక్పోస్టులు లేకపోవడంతో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తోంది. తెలంగాణలో ఏపీ టీడీపీ నేతల ఇసుక దందాకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. మహేశ్వరి, ఏపీ నుంచి అక్రమంగా ఇసుక తెలంగాణ సరిహద్దులోకి దాటి మిర్యాలగూడ, నల్గొండతో పాటు సూర్యాపేట, కోదాడ, హైదరాబాద్ కు తరలుతుందని చెప్పేసి సాక్షి పదే చెప్పినప్పుడు కూడా కనీసం ఇక్కడ అధికారులతో పాటు ఏపీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంతో ప్రతిరోజు సరిహద్దుల గుండా దాదాపు 400 లారీల ఇసుక ఏపీ నుంచి తెలంగాణలోకి వస్తుంది. అది వివిధ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఇక్కడ అక్రమంగా టన్నుకి 2600 నుంచి 2900 వరకు అమ్ముకుంటూ కూడా సొమ్ము చేసుకుంటున్నారని చెప్పేసి కూడా మనకు విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. ఒక్కొక్క లారీకి అధికారులని మచ్చిగా చేసుకొని లారీకి 3000 చొప్పున మామూలు ఇస్తూ కూడా ఆ ఇసుకని ఏపీ నుంచి తెలంగాణ సరిహద్దు దాటిస్తున్నారని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రతిరోజు 400 లారీల ఇసుక ఇక్కడికి వస్తుందంటే దాదాపు 12 లక్షల రూపాయల దందా ఏదైతే అధికారులకు వెళ్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇందులో కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నేతలు కొంతమంది ప్రముఖంగా ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఈ దందాలో పాల్పంచుకుంటున్నాడు కూడా మనకి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దీనికి అధికార వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు చూసుకున్నట్లయితే దామరచర్ల వద్ద వాడపల్లి చెక్పోస్ట్ ఇది అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉంటుంది. అటు దాచపల్లి అంటే పల్నాడు జిల్లాలోని దాచపల్లితో పాటు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి దామరచర్లకు మధ్య వారధిగా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే వాడపల్లి చెక్పోస్ట్ మీదుగా హైవే నార్గట్పల్లి అద్దంకి హైవే అంటారు దీన్ని. హైవే మీద యథేచ్ఛగా పట్టపగలు టార్పాలిన్ కవర్స్ కప్పుకొని ఇసుకని దాదాపు ఒక్కొక్క లారీలో 40 నుంచి 50 టన్నులు 60 టన్నులు కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సాక్షికి విశ్వసనీయంగా సమాచారం అందినటువంటి నేపథ్యంలోనే అసలు ఇసుక దందా ఏ విధంగా సాగుతుందని చెప్పేసి నిఘా పెట్టినటువంటి నేపథ్యంలోనే వాడపల్లి చెక్ పోస్ట్ దాటిన తర్వాత లారీలు మనం చూసుకోవచ్చు, విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. టిప్పర్లు లారీల సాయంతో టార్పాలిన్ కవర్స్ అంటే వస్తు రవాణా పేరుతోటి ఎవరైనా అడ్డుకున్నా కూడా ఎవరైనా ఆపినా కూడా కనీసం ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు టార్పాలిన్ కవర్స్ ను పెట్టి ఏపీ నుంచి ఇసుకను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే సాక్షి పదే స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది. ఆధారాలతో సహా ఇవి ఆరోపణలు కాదు వాస్తవాలని చెప్పేసి చూపించినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు ఏపీలో ఉన్నటువంటి టీడీపీ నేతలు కనీసం దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఒక్కొక్క లారీలో దాదాపు 50 టన్నుల ఇసుక అక్రమంగా తెలంగాణలోకి వస్తుందంటే ప్రతిరోజు 400 లారీల అక్రమంగా లారీలు ఇక్కడికి వస్తున్నాయంటే ఒకసారి ఏ స్థాయిలో ఉందో దాంట్లో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా అటు టీడీపీకి సంబంధించినటువంటి ముఠాలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారని కూడా ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో అక్కడ ప్రభుత్వం ముఠ ఏదైతే దందా చేస్తున్నటువంటి టీడీపీ నేతలకి పై కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో తెలంగాణలోకి అక్రమంగా వస్తున్నటువంటి ఇసుకని అధికత వేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై కూడా ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇసుక ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ రాష్ట్రంలో ఇసుక తోడితే అది మైనింగ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి ఖజానాకి డబ్బులు చేస్తుంది. అయితే ఏపీలో తోడినటువంటి ఇసుకని అక్రమంగా సరిహద్దు దాటించి తెలంగాణలో అమ్మడం వల్ల ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం ఇటు అధికారులు కూడా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. మామూలు మధ్యలో కూడా ఏపీలో నుంచి వస్తున్నటువంటి ఇసుకని అధికారులు వేసి ఖచ్చితంగా దందా చేస్తున్నటువంటి వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.